వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని నిన్న అరెస్టు చేశారు. రాత్రంతా ఆయన సిట్టు కార్యాలయంలోనే ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. సిట్టు అధికారులు మిథున్ రెడ్డిని కస్టడీ కోరే అవకాశం ఉంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని నిన్న అరెస్టు చేశారు. రాత్రంతా ఆయన సిట్టు కార్యాలయంలోనే ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. సిట్టు అధికారులు మిథున్ రెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్టు అధికారులు ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక సిట్ అధికారులు దూకుడు పెంచడం జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఇప్పటికే రాజ్ రెడ్డితో పాటు పలువురు కీలకమైనటువంటి నిందితులను అయితే కనుక సిట్ అధికారులు అరెస్ట్ చేసి అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్ అయితే తరలించడం కూడా జరుగుతోంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ఎంపీ కీలకంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ప్రతిపక్షంలో సైతం కూడా కీలకంగా వ్యవహరించినటువంటి నేత వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అయితే కనుక ఇప్పుడు తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు సిట్టు విచారణకి పిలిచిన అనంతరం కూడా ఇక అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ అరెస్ట్ అనంతరం కూడా ఛార్జీ షీట్ లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక ప్రస్తావించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించడంతో ఇక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఛార్జీ షీట్ లో దాఖలు చేసినటువంటి అంశాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిసే ఇదంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది కూడా జరిగింది. వేలాది కోట్ల రూపాయలు అయితే కనుక ఇటు కుంభకోణం జరిగింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు హవాలా రూపంలో తరలించారంటూ కూడా ఇటు సిట్ అధికారులు యొక్క ఛార్జ్ షీట్లు అయితే కనుక పేర్కొనడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి ఇప్పుడు రాజకీయాలు వేడెక్కడంతో పాటు ఇక వైసీపీ నాయకులు సైతం కూడా దీన్ని పెద్ద ఎత్తున ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అరెస్ట్ తో పాటు ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా ఇక ఏదైతే రిమాండ్ వేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఎవరెవరు వస్తారు, ఎందుకంటే ఇప్పటికే A3గా ఉన్నటువంటి సత్యప్రసాద్ ఏదైతే ఇటు అధికారిగా పనిచేసే ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన హయాంలోనే జరిగింది. ఆయన ద్వారా కూడా మొత్తం లావాదేవీలు జరిపారు. ఇక మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక కోట్లాది రూపాయలు యొక్క కుంభకోణం జరిగినటువంటి నేపథ్యంలోనే సిట్ అధికారులు వేగంగా ఈ కేసును అయితే కనుక దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.